హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి దలియా చేస్తున్నాను. గోధుమ రవ్వ ఉప్మా. ముందుగానే గోధుమ రవ్వ కొంచెము ఫ్రై చేసి పెట్టుకున్నాను, షాలో ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఒక బిర్యానీ ఆకు వేసాను, పప్పులు వేసాను, ఆవాలు జీలకర్ర వేసాను, పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యేట్టుగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద మనము ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, శనగపప్పు ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అవన్నీ కొంచెం ఫ్రై అయినాక బఠానీ గ్రీన్ పీస్ వేసాను. గ్రీన్ పీస్ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఇంగువ వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందని వేస్తాను నేను ఇంగువ. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకున్నాను. దలియా వేడిగా సర్వ్ చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇక్కడ 1 గ్లాస్ దలియాకి నేను 3 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాను. నేనైతే దలియాకి 3 పాలు నీళ్ళు పోస్తానండి. 1 గ్లాసు దలియా అయితే 3 గ్లాసులు. అది కరెక్ట్గా కొంచెం మెత్తగా వస్తుంది. కాదు అనుకుంటే 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ సరిపోతుంది. పొడిగా వస్తుంది అప్పుడు ఉప్మా. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని, ఉప్పు చూసుకోవాలి మనం. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయి కదా, చిన్న మంట వేసేసి నిదానంగా ఈ దలియా మనము వేసుకోవాలి. ఎసట్లో ఉండలు లేకుండా నిదానంగా కలుపుకోవాలి. చిన్న మంట మీదనే మనము ఈ ప్రాసెస్ చేయాలండి. చిన్న మంట మీదనే ఉడకనివ్వాలి దలియా అనేది. మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడకనివ్వాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ, మధ్యలో ఇలా ఈవెన్గా కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. ఉప్పు అది కరెక్ట్గా మనం రవ్వ వేయగానే చూసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ కుక్ కానిద్దాము. ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. కొంచెం ఫైనల్గా నెయ్యి యాడ్ చేసుకోవాలండి. నెయ్యి మనం ముందుగానే వేస్తే అంత టేస్ట్గా ఉండదు. ఫైనల్గా నెయ్యి వేసేసి ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టుకొని సర్వ్ చేసుకోవడం. ఈ దలియా పిల్లలకు కూడా చాలా హెల్తీ అండి. తొందరగా కూడా అయిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన దొడ్డు రవ్వ ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా దలియా రెడీ అయిపోయింది. నేను వేడిగా సర్వ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.